ఏపీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజును ఎంపిక చేశారు. ఆయన కూటమి తరపున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలకు RRR వెంట మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఏపీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజును ఎంపిక చేశారు. ఇక ఆయన కూటమి తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ దాఖలకు RRR వెంట మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ లైన్ అందిస్తారు. నాగేశ్వరరావు, ఇక RRRను ఏపీ డిప్యూటీ స్పీకర్గా డిక్లేర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఏ నామినేషన్ దాఖలు కాకపోతే పోటీగా ఆయన ఏకగ్రీవం కానున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి నాగేశ్వరరావు? ఏపీ డిప్యూటీ సీఎం గా అయితే ఆయన ఏదైతే RRR అయితే కూటమి ప్రభుత్వం అయితే నియమించనుంది. అయితే దీనికి సంబంధించి నామినేషన్ కూడా వేసినారు. దీనికి సంబంధించి ఆయనతో పాటు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారు, అయితే అలాగే అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి అచ్యుకుమార్, వైద్య శాఖ మంత్రులు కలిసి వీళ్ళైతే నామినేషన్ పత్రాలు అయితే సమర్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి రేపు ఉదయం రేపు మధ్యాహ్నం అయితే 2:39 అయితే ఏదైతే ఈ యొక్క నామినేషన్ కి సంబంధించి ఇంకో నామినేషన్ ఇప్పటి వరకు అయితే ఎవరు వేయలేదు. దానికి సంబంధించి రేపటి వరకు కూడా ఇది టైం ఉన్నది. దీనికి సంబంధించి ఒకవేళ ఎవరన్నా నామినేషన్ వేసిన పక్షంలో గనక అది దీనికి సంబంధించి ఉంటుంది. దానికి ఒకవేళ నామినేషన్ ఎవరు వేయకుండా ఏకగ్రీవం జరిగితే గనక ఇది 2 గంటల ఆయన RRR ఏదైతే రఘురామకృష్ణరాజు ప్రమాణ స్వీకారం అయితే 2:39 కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏదైతే ఈ డిప్యూటీ సీఎం గా ఆయన నియమించడం కూడా ఆయన కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానిపై నేను కష్టపడి పనిచేసే విధంగా అయితే ఏ విధంగా తప్పులు లేకుండా నేను చర్యలు తీసుకునే విధంగా నేను చూస్తాను. అలాగే చంద్రబాబు నాయుడు నా మీద ఉంచిన నమ్మకం బట్టి కూడా నేను అదే విధంగా కష్టించి పనిచేస్తానని చెప్పేసి కూడా RRR చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క రేపటితో అయితే దీనికి ఈ యొక్క నామినేషన్ ఇంకా ఎవరన్నా నామినేషన్ వేసే అవకాశం ఉందా, లేక RRR లో ఒకటే నామినేషన్ తో ఏకగ్రీవం అవుతారా అనేది రేపటి వరకు వేసి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.